హలో అండి అందరికీ ఈరోజు మటర్ పన్నీర్ చేస్తున్నాను. దానికి ముందుగా 2 టమాటాలు, 2 ఆనియన్, ఇంకా పన్నీర్ని ఇలా క్యూబ్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. మిరపకాయలు, ఇంకా అల్లము, ఇంకా వెల్లుల్లిపాయల్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసేసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, ఆనియన్ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లము, మిరపకాయలు, వెల్లుల్లిని వేసేసుకొని ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనము జీడిపప్పులను వేసుకోవాలి. దానివల్ల గ్రేవీ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే నేను 2 టమాటాల కట్ చేసేసుకొని వేసుకున్నాను. అందులోనే కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇది తొందరగా మగ్గాలంటే మనము మూసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉంచండి. చూసారా, ఇప్పుడైతే బాగా మగ్గింది కదా. ఇప్పుడు దీన్ని చేసి మనం గ్రైండ్ చేసుకుందాము. ఇదైతే గ్రేవీ అనేది ఇలా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. ఇంకా రోటీలోకి కానీ అన్నంలోకి కానీ సరిపోతుందన్నమాట. ఇలా ఇప్పుడైతే మనము గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, అదే ప్యాన్లో మనం ఇంకా ఆయిల్ వేసేసుకొని కొంచెం మసాలా అండి, ఎక్కువ కాకుండా కొంచెం జీరా, ఇంకా కొన్ని మసాలాలు వేసేసుకొని అందులోనే కొంచెం పసుపు, కారం, కొంచెం ఇప్పుడైతే మటర్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కారం వేసుకున్నాం కదండి, మాడిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, టమాటా ఆనియన్ పేస్ట్, ఇప్పుడు దీంట్లో అయితే నేను వేసేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అండి బాగా ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత అందులో ఇప్పుడు వాటర్ పోసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ కట్ చేసుకున్నాం కదండి, కట్ చేసుకున్న పన్నీర్లన్నీ అందులో వేసుకోండి. పన్నీర్ని ఫ్రై కూడా చేసుకుని వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా. ఇప్పుడైతే చూసారా, ఇలా అయితే ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని అందులోనే పన్నీర్ మసాలా వేసేసుకొని కొంచెం గ్రేవీ చిక్కబడేంత వరకు స్లో ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోండి. చూసారా, ఈ విధంగా అయితే అన్నంలో కానీ చపాతీల్లో కానీ మంచిగా తినొచ్చు. చాలా హెల్తీ ఫుడ్, పిల్లలకు కూడా పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్.